మంచి రొయ్యల కూర, అంటే రొయ్యలు, వంకాయ, ఆలుగడ్డలు, బంగాళదుంప అంటారు కదా, 3 మిక్సింగ్ ఎలా చేయాలో ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి. అలాగే దీనికి కావాల్సిన ఐటమ్స్ కారం, పసుపు, కల్లుప్పు, అలాగే ధనియాల పౌడరు, కొత్తిమీర, కరివేపాకు, పెద్ద సైజు ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, ఆయిల్, 2 టమోటాలు, 1 గ్లాస్ వాటర్. ముందుగా కళాయి తీసుకున్నాం. కళాయి తీసుకొని దీంట్లో ఫ్రాన్స్ వేసేయండి. ఫ్రాన్స్ వేసేసాం కదా, దీంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మొత్తం వేసేయండి. దీంట్లో వేసేసాం కదా, దీంట్లోనే టమాటాలు, కట్ తీసి పెట్టుకున్న బంగాళదుంప, పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకున్నాం. ఇలాగే కట్ చేసేసుకోండి. కట్ చేసాం కదా, ముక్కలన్నీ దీంట్లో వేసేయండి. వేసేసాం. వంకాయలు ముందుగానే కట్ చేసి పెడితే కరుడు ఎక్కుతాయని, అందుకని నేను పక్కన పెట్టాను. లాస్ట్ పోతామని కట్ చేసుకున్నట్టు తీసుకున్నాను నేను. వాటర్లో కొంచెం కల్లుప్పు వేసుకోండి. ఇట్లా పొడవుగా కట్ చేసేసి దాంట్లో వేసాను. చూసారా, పుచ్చులు ఉంటాయి, చూసుకొని వేస్తాను. వచ్చేసేస్తాం కదా, మొత్తం ఇట్లా క్లీన్ చేసేసి దీంట్లో వేసేయండి. చేసేసాం కదా, దీంట్లో ఇప్పుడు కారం వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే 4 స్పూన్లు దాకా వేస్తున్నాను. పసుపు, కల్లుప్పు సరిపోతే లాస్ట్లో వేసుకుందాం. మళ్ళీ కరివేపాకు, ఆయిల్ మొత్తం వేసేసాం కదా, ఒకసారి ఇలా చేసేసి సరే మొత్తం అంతా మిక్స్ అయిపోయింది కదా, దీంట్లో వాటర్ వేసేద్దాం. ఇంకో గ్లాస్ వాటర్. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేద్దాం. ఓకే, 20 నిమిషాల్లో అయిపోతుంది తొందరగా. ఓకే, 20 నిమిషాల తర్వాత వచ్చి చూద్దాం. నుంచి అమ్మ వాళ్ళు పంపించారు. కర్రీ అయ్యేలోగా మనం ఆటపస్ తెలుసు కదా, కండబాయిలు కూడా అంటారు. ఇది ఫ్రై చేయమని గోలగోలు చేస్తున్నారు పిల్లలు, అందుకని ఫ్రై చేద్దామని. అలాగే మీకు చూపించినట్టు ఉంటుంది, ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఆయిల్ వేడెక్కింది, ఆటపస్ మొత్తం ఆయిల్ దూరంగా ఉన్నది, కొంచెం తేలుతుంది. ఇలా వేసేసి కాసేపు ఇలా ఫ్రై అయినాక ఆ తర్వాత మసాలాలు వేద్దాం. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు తెలుసా,
చాలా బాగుంటుంది. ఇది క్లీన్ చేయటమే చాలా కష్టం, కానీ మామూలుగా అయితే ఫ్రై చేసుకొని తింటాం, చాలా ఈజీ. ఒక 10 నిమిషాలు ఎలా కుక్ అవునిద్దాం. ఇది మామూలుగా ఫ్రై అయిపోయింది కదా లైట్గా. దీంట్లో కొంచెం పసుపు, కారం, పసుపు, కారం, సాల్ట్, మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాం. ఇంకా కొంచెం సేపు ఫ్రై అయితే అయిపోతుంది. కర్రీ చూద్దాం. వాటర్ అంతా ఇంకిపోయి చివరికి అయిపోతుందని అప్పుడు మసాలాలు వేద్దాం. మనం చూసారా ఎలా పెళ్తున్నాయో? కేర్ఫుల్గా ఉండండి. ఇలా కవర్ చేసేది ఏదన్నా ఉంటే మూత లాంటిది ప్లేట్ పెట్టేసేయండి, లేకపోతే పేలుతున్నాయి అవి. ఈ కర్రీ కాసేపట్లో అయిపోతుంది. కుక్ అవుతుంది, బాగా కుక్ నిజం. దాన్ని దీన్ని ఆపేస్తున్నాను నేను. ఇంకా ఫ్రై అయిపోయింది. ఫస్ట్ ఫ్రై. ఇలా కలిపేసి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి. ఆక్టోపస్ ఫ్రై అయిపోయింది. ఇదిగో ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే రెసిపీ. పిల్లలు చాలా ఇష్టంగా. 20 నిమిషాలు అయిపోయింది కదా. 20 నిమిషాల తర్వాత కర్రీ ఇలా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో మసాలా వేస్తాను. మసాలా మొత్తం వేస్తున్నాను. మసాలా అంటే ఏమేమి వేసారో మాకు తెలియదు కదా అంటారని మీరు. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలక్కాయలు 2, కొంచెం కొబ్బరి మొత్తం మిక్సీ వేసి పెట్టుకున్నానని ఆ మసాలా. ఓకే, మొత్తం వేసేసి ఒకసారి మిక్స్ చేయండి. 10 నిమిషాలు అలా వదిలేద్దాం. కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కర్రీ మొత్తం అయిపోయింది. లాస్ట్ వచ్చేసింది కొంచెం కొత్తిమీర అలా వేసేసింది. సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసాను. చూసారా ఫ్రాన్స్ ఎలా కనిపిస్తున్నాయా? గ్యాస్ కట్టేసిద్దాం. సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసేస్తున్నాం.